పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా షారోను పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు మండుచున్న పొద నుండి మోషేను పిలిచెను బండ సందున నిలిచెడి వారికి ప్రభు ఎదురు చూచెను మండుచున్న పొద నుండి మోషేను పిలిచెను బండ సందున నిలిచెడి వారికి ప్రభు ఎదురు చూచెను దేశములో పావుర స్వరము వినబడుచున్నది మన దేశములో పావుర స్వరము వినబడుచున్నది చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు ఆత్మ కొరకు మరణాన్ని దాటిన ఏలియాను వెంబడించిన ఎలీషాను చూడుమా రెండు పాళ్ళ ఆత్మ కొరకు యోర్దాను దాటిన ఏలియాను వెంబడించిన ఎలీషాను చూడుమా ఆకాశము నుండి అగ్నిని దింపే రోజులు పోయేనా ఆకాశము నుండి అగ్నిని దింపే రోజులు పోయేనా ఇశ్రాయేలు దేవుని బాహుబలము తక్కువాయేనా ఇశ్రాయేలు దేవుని బాహుబలము తక్కువాయేనా ఆత్మకై వేడుమా పరిశుద్ధాత్మకై వేడుమా ఆత్మకై వేడుమా పరిశుద్ధాత్మకై వేడుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు షారోను పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా షారోను పొలములో పూయు పుష్పమా షాలేము దేవుని వధువు సంగమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా ప్రియుని స్వరము వినుమా నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఆత్మ ఖడ్గము అనే ఈ యొక్క టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆయన మార్గమున పోవచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. యేసు ప్రభువారు ఆయన శిష్యులు మార్గంలో వెళ్ళుచుండగా ఒక పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు వారికి ఎదురైతే శిష్యులు అడుగుచున్న మాట ఏమిటి అంటే, ప్రభువా, వీడు గుడ్డివారే పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడు పాపం చేశారా, వీడి కన్నవారు పాపం చేశారని యేసు ప్రభువారిని అడుగుతున్నారు. అయితే యేసు ప్రభువారు, వీడైనా పాపం చేయలేదు, వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియ వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టినని యేసు ప్రభువారు సెలవిచ్చారు. సాధారణంగా మనుషులకు కలిగే ఆలోచన ఏమిటంటే, ఎవరైనా శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు వీరు ఏదో పాపం చేశారు, వీరి జీవితంలో ఏదో పాపం ఉంది కాబట్టి వీరికి శ్రమ వచ్చిందని ఆలోచిస్తారు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. యోబు చాలా ఆశీర్వదింపబడినప్పుడు, చాలా ఘనత నొందినప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిన స్నేహితులు. యోబు శ్రమల పాలైన తర్వాత అదే స్నేహితులు వచ్చి యోబుతో అంటున్న మాట, నీ జీవితంలో పాపం ఉంది, నీ రహస్యంగా నువ్వేదో పాపం చేసి ఉంటావు, కాబట్టి అందుకే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి, కాబట్టి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడికి క్షమిస్తాడని వారు స్నేహితులు చెప్తున్నమాట. సామాన్యంగా అందరూ అలానే అనుకుంటారు, ఏదో పాపం చేశారు కాబట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడు, ఏదో పాపం చేశారు కాబట్టి వీరికి శ్రమ వచ్చింది, ఏదో పాపం చేశారు కాబట్టి వీరికి అనారోగ్య సమస్య వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట, వీని యందు దేవుని క్రియ జరగటానికి వీడు గుడ్డివారుగా పుట్టాడు. అయితే ప్రతి ఒక్కరూ శోధింపబడినప్పుడు వాళ్ళు దేవుడు పరిశోధించడానికే, దేవుని క్రియలు జరగటానికే ఆ శ్రమలు వస్తున్నాయి అంటే కాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనము, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేతి ఇడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే చాలామందిలో దురాశ ఉంటుంది. దేవుడు చెప్పాడు కదా, ఏది ఆశించొద్దు, నువ్వు ఇది ఆశించొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అని 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. నీ పొరుగువాడిని భార్యని ఆశించొద్దు, నీ పొరుగువాడిని గాడిదని ఆశించొద్దు, దేన్ని ఆశించొద్దు అంటే సాతాను మనలో ఏం చేశాడంటే దురాశను పుట్టించాడు. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో, ఆజ్ఞ వల్ల అతిక్రమిస్తే పాపం వల్ల మరణం ఎలా వస్తుందో ఆజ్ఞల్ని హేతువు చేసుకొని సాతానుగాడు ప్రతి మనిషిలో దురాశలు పుట్టించడం స్టార్ట్ చేశారు. కాబట్టి దురాశ వల్ల పాపము చేసి పాపానికి ప్రతిఫలంగా చాలా శ్రమలు వస్తాయి. కాబట్టి మరి ఎలా కనుక్కోవాలి, వారు ఎలా ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే వారి యొక్క జీవితాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. వారి జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, వాళ్ళు నీతిగా యథార్థంగా జీవిస్తున్న వారికి కొన్ని శ్రమలు వస్తున్నాయంటే దేవుడు వారిని పరిశోధిస్తున్నాడు. ఇంకొంతమంది వారు చేసిన దురాశ, వాళ్ళు పుట్టిన దురాశ వల్ల వారికి శ్రమలు వచ్చినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారి యొక్క శ్రమలు అనుభవిస్తున్నదే మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో, ఈ గుడ్డివానికి దేవుని క్రియ వీరి యందు జరగడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అసలు దేవుని క్రియ ఏమిటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనము, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. అంటే ఆయన తండ్రి పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అంటే, గుడ్డివాని యందు దేవుని క్రియ జరగాలంటే అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, కాబట్టి ఇతను గుడ్డివాడుగా పుట్టారు. అయితే యేసు ప్రభువారు అతనికి ఉమ్ముతో బురద చేసి ఆ యొక్క మట్టిని తీసి కన్నులకు పూసి, నువ్వు వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కొనుము అని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు అదే విధంగా వెళ్ళి సిలోయం కోనేటిలో కడుక్కున్నప్పుడు అతనికి ఆ చూపు వచ్చేసింది. అయితే అక్కడున్న వారందరూ కూడా ఇతని గుడ్డివాడు, ఇతని ఎలా చూడగలుగుతున్నాడు, ఎవరు ఇతని కన్నులు తెరిచని ఆశ్చర్యపడుతుంటే, మరికొంతమంది ఇతను వాడు కాదు మరి ఒకడై ఉండొచ్చు అని వారిలో వారు అనుకున్నప్పుడు ఆ గుడ్డివాడు నేనే అతన్ని అని చెప్తే వారు అడుగుతారు, మరి నీకు కన్నులు ఎవరు తెరిచారంటే, ఆయన యేసు అనే ఒక మనుష్యుడు నాకు ఇలా సిలోయము కోనేటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అన్నప్పుడు
నేను అలా చేసినప్పుడు నాకు దృష్టి వచ్చిందని చెప్తే ఆ మనుషులు వెంటనే పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్తారు. ఆ పరిసయ్యులు కూడా ఎలా నీకు చూపు వచ్చింది అని అడిగినప్పుడు అతను ఆ విషయాలన్నీ మాట్లాడినప్పుడు వారు అక్కడ ఒక మాట అంటారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనం నుండి, కాగా పరిసయ్యులు కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలనని ఇట్లు వారిలో భేదము పుట్టెను. అయితే ఈ గ్రుడ్డివానికి చూపునిచ్చిన ఆ దినం ఏంటంటే విశ్రాంతి దినం. ఈ పరిసయ్యులు అంటారు, ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు కనుక ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు అని చెప్పారు. ఇప్పుడు ఈ పరిసయ్యులు యేసుక్రీస్తుని మెస్సీగా అంగీకరించిపోవడానికి 2 కారణాలు ఏంటి అంటే, మొదటిది ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. అంటే విశ్రాంతి దినాన్ని మరి చూపు లేని వారికి చూపు ఇచ్చాడు, ఊచ చేయగలిగిన వ్యక్తికి స్వస్థతనిచ్చాడు, చాలా సూచక్రియలు విశ్రాంతి దినాన యేసుప్రభువు చేశారు. కాబట్టి ఈయన విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. పాత నిబంధనలో ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలని. కాబట్టి యేసుప్రభువు ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఇతను పాపి, ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదని వారు అంటున్నారు. కానీ యేసుప్రభువు అంటారు నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను. మరి ఒక కారణము ఈయన యేసుప్రభువుని మెస్సీగా క్రీస్తుగా అంగీకరించకపోవడానికి 2వ కారణం ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 49వ వచనము, అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా, అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయనందు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిది. అంతకు మునుపు ఆయన ఎదుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవు గలిలీయుడవా, విచారించి చూడుము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడని. అంతటా ఎవరింటికి వారు అంటే ఈ పరిశీలన అంటున్న మాట ఏంటంటే ఈ యేసుప్రభువు వారు గలిలీయుడు, అందుకోసం ఆయన క్రీస్తుగా అంగీకరించలేకపోయారు. అంటే వారికి తెలియదు కదండి, ఈ యోసేపు మరియా జనాభా లెక్కల కోసము యూదా బెత్లెహేము వెళ్ళి అక్కడే యేసుప్రభువు వారు పుట్టారు. అయితే ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు తర్వాత యోసేపు నజరేతులకు వచ్చి అక్కడ స్థిరపడ్డారని వాళ్ళకి తెలియదు. అంటే గలిలియా అంటే గలిలియలోనే ఈ నజరేతు, కానా, బెత్సైదా, కపెర్నహూము, గెనెసరెతు ఆ యొక్క ప్రాంతాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, అలాగే గుంటూరు, కడప, విజయనగరం అలాంటివి ఆంధ్రప్రదేశ్ కిందనే గుంటూరు, విజయవాడ, కడప, విజయనగరం అలా మనకున్న డిస్ట్రిక్ట్స్ ఉన్నట్లుగానే గలిలీలోనే నజరేతు, కపెర్నహూము, ఇంకా కపెర్నహూము, కానా, బెత్సైదా ఇలాంటి ఊళ్ళు ఉన్నాయి. అయితే యేసుప్రభువు వారు ఎక్కువ పరిచర్య అక్కడే చేశారు. ఎక్కువ కపెర్నహూములో, బెత్సైదాలో, కానాలో చాలా అద్భుతాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరిచర్యలు అనుకుంటున్న మాట ఏంటంటే ఈ యేసు అనే వ్యక్తి గలిలీయుడు. అంటే ప్రవక్త వాళ్ళు అనుకున్న మెస్సయ్య గలిలీ నుంచి రాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తారంటే యూదా బెత్లెహేములో నుంచి వస్తారు. అయితే యోసేపు మరియకి యేసుప్రభువు పుట్టింది కూడా బెత్లెహేములోనే. అయితే అది పరిసయ్యులకు తెలియదు కదండి, ఆయన ఈ నజరేతులోనే పుట్టాడు, నజరేతులోనే పెరిగాడు, ఆ కపెర్నహూములోనే అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి అతను గలిలియలోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు, గలిలియలోనే ప్రవక్తగా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభువు పుట్టింది యూదా బెత్లెహేములోనే. కాబట్టి ఈ 2 కారణాలు బట్టి వారు ఈ యొక్క యేసుని క్రీస్తుగా అంగీకరించలేకపోతున్నారు. ఒకటి విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదని, మరి ఒకటిన గలిలియలో నుండి వచ్చాడని. కానీ యేసుప్రభువు వారు యూదాలోని బెత్లెహేమ్ అనే గ్రామంలో ఆయన జన్మించాడు. అయితే యేసుప్రభువు వారు ఈ గుడ్డివానికి స్వస్థత చేసిన దినము విశ్రాంతి దినం. కాబట్టి పరిసయ్యులు ఆయనని పాపి అయిన మనుష్యుడని యేసుక్రీస్తు వారి గురించి అనుకున్నారు. అయితే ఈయన పుట్టినప్పటి నుంచి గుడ్డివాడ కాదని పరిసయ్యులకి నమ్మకం కలగట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి వారిని కూడా ఇదే మాట్లాడుతారు, ఇతను మీ కుమారుడేనా, ఇతను పుట్టినప్పటి నుంచి గుడ్డివాడేనా అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతను మా కుమారుడే, ఇతను గుడ్డివాడిగా పుట్టాడు, కానీ వీడికి ఇప్పుడు చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు, అతను వయసుకు వచ్చిన వాడు కాబట్టి మీరే అతన్ని అడగండి అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినప్పుడు మరలా అడుగుతారు. మరలా అడిగినప్పుడు ఆయన ఇందాక చెప్పడానికి నేను చెప్తుంటే మీరు వినట్లేదు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, మీరు యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా, యేసుకి శిష్యులుగా మారాలనుకుంటున్నారంటే వాళ్ళు మేము మోషే శిష్యులు,
మేము యేసుకి శిష్యులం కాదు, నువ్వే వాడి శిష్యులు, దేవుణ్ణి మహిమపరచు, మేము మోసే శిష్యులం అంటుంటే ఈ గుడ్డివాడు చెప్తున్న మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన ఆ యొక్క గుడ్డివారికి చూపునిచ్చాడు కాబట్టి పాపి అంటున్నారు. కాబట్టి ఆ మాట అన్నప్పుడు ఆ గుడ్డివాడు ఈయన పాపియో కాడో నేను ఎరగను, కానీ నేనైతే గుడ్డివాడిని అయి ఉన్నాను కానీ ఇప్పుడు చూచుచున్నాను. ఆ వ్యక్తి ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు చూస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తుని చూడగలుగుతున్నాడు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని నమ్మగలుగుతున్నాడు. అయితే ఈ పరిసయ్యులు అన్న మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 29-30 వచనంలో, దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను. 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవాభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పిన జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ పరిసయ్యులు అన్నమాట, మేము మోషే శిష్యులం, దేవుడు ఒక్కడే, ఆయన్ని మేము నమ్ముతామంటే ఈ గుడ్డివాడు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఏమిటి అంటే, ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మీరు ఎరగపోతే నాకు ఆశ్చర్యంగా ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి గుడ్డివాని కన్నులు తెరిచినట్టు ఎప్పుడూ వినబడలేదు. ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు కాకపోతే ఇటువంటి కార్యాలు చేయలేడు. మరి ఒక మాట అంటాడు 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. మరి ఎవరి మనవి ఆలకిస్తాడంట? ఎవడైనాను దేవాభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే వారి మనవి ఆలకిస్తాడంట. అంటే ఇతను గుడ్డివాడు. ఈ మాట చూడండి, మళ్ళా చదువుదాము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనాను దేవభక్తుడి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. అంటే ఇతను గుడ్డివారు ఈ మాట చెప్తున్నాడంటే చూడు, దేవుడు పాపులు మనవి ఆలకించినంట. రోమావు రాసిన పత్రికలో ఏమనుంటుంది 3వ అధ్యాయము 9-10 వచనం అండి. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేస్తున్నాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతులు లేడు ఒక్కడునూ లేదు. ధర్మశాస్త్రం కూడా చెప్తున్నది ఏమిటి అంటే, నీతిమంతులు లేడు ఒక్కడునూ లేదు, ఏ దోషము లేదు, అందరూ పాపమునకు లోనై ఉన్నారని చెప్తే ఈ గుడ్డివాడు ఇక్కడ చెప్తున్న ఏ మాట ఏమిటంటే, దేవుడు పాపుల మనవి ఆలకించాడు. పాపుల మనవి ఆలకించకపోతే అసలు భూమి మీద ఎవరి మనవి ఆలకించడానికి లేదు, ఎవరి ప్రార్థన ఆలకించడానికి లేదు. ఎందుకంటే సమస్త మానవాళి కూడా పాపమునకు లోనై ఉన్నారు. అయితే మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తారని గుడ్డివాడు చెప్తున్నాడు? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కదా, మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? అంటే ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే, అతను గుడ్డివాడు, అతడు ధర్మశాస్త్రాన్ని అంటే వాక్యాన్ని చదవలేని వ్యక్తి. మరి ఈ మాటలు ఇతనికి ఎలా తెలిసింది అంటే, ఈ మాటలు ధర్మశాస్త్రోపదేశకులు చెప్తే తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు బోధించే బోధ ఏ విధంగా ఉందంటే, దేవుడు మీ మనవి అంటే పాపుల మనవి ఆలకించాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే, మా ప్రార్థన అంటే మేము నీతిమంతులం, మేము ధర్మశాస్త్రాన్ని చెప్పే మేము మాత్రమే నీతిమంతులం, దేవుడు మా మనవి ఆలకిస్తాడు అని వారి యొక్క ఆలోచన. గుడ్డివాడు అందుకే ఆ దినాల్లో ఇలాంటి గుడ్డివాడిగా పుట్టినా కుంటివారిగా పుట్టినా నువ్వేదో పాపం చేసావు, నువ్వు పాపివి, ఏదైనా ఆరోగ్యం బాగాలేవు, నువ్వు పాపివి కనుక నీకు ఈ యొక్క రోగం వచ్చింది, ఏదైనా శ్రమ వచ్చింది, నువ్వు పాపం చేసావు కనుక నీకు ఈ శ్రమ వచ్చింది. అందుకే శిష్యులు మొదట అడుగుతారు, వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారు. అంటే పాపం చేస్తేనే రాదు, కానీ దేవుని క్రియలు ఆ వ్యక్తిలో ప్రత్యక్షపరచడానికి కూడా కొన్నిసార్లు దేవుడు శ్రమలోకి పరిశోధన చేయడానికి అనుమతిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రోపదేశకులు చేస్తున్న బోధ ఏంటంటే, దేవుడు పాపుల మనవి అంటే వాక్యాన్ని ఎంత తప్పుగా బోధించారంటే, ఆ వాక్యమే చెప్తుంది, ధర్మశాస్త్రమే చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపమునకు లోనై ఉన్నారంటే ఈ ధర్మశాస్త్రోపదేశకులు బోధించే బోధ ఏంటంటే, దేవుడు నీతిమంతుల మనవే ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థనే ఆలకిస్తాడు, పాపుల మనవే ఆయన ఆలకించాడు. యేసు ప్రభువు వారు నిన్ను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపులను రక్షించడానికే వచ్చాను. అంటే వీళ్ళు చేసే బోధ నాకు అనిపించింది, ఇంక గుడ్డివాడు అసలు ప్రార్థనే చేసి ఉండకపోయి ఉండొచ్చు,
ఎందుకంటే పాపులమని ఆలకించరని వాళ్ళు అలా బోధిస్తూ ఉంటే వాళ్ళ సమాజ మందిరాల్లో ఈ గురుడివాడు వారి జీవితంలో మరి దేవునికి మనవి చేశాడో, అయ్యా నాకు ఈ గురుడికతనం తీసేయి, నాకు ఈ శ్రమ నుండి తప్పించని వాడు ప్రార్థన దేవునికి చేశాడో లేదో కూడా నాకు అలా అనిపించింది. ఎందుకంటే వాడి మాట చెప్పినప్పుడు అది వాళ్ళ సమాజ మందిరాల్లో వాళ్ళు అలానే బోధిస్తూ ఉన్నారు. అందుకే చాలాసార్లు వీళ్ళంటారు, నువ్వు పాపి అయిన మనుష్యుడివి, ధర్మశాస్త్రం ఎరుగని ఈ యొక్క మనుషులు శాపగ్రస్తమైన అంటే ధర్మశాస్త్రం తెలిసిన మేమే నీతిమంతులం, పరిసయ్యులుగా ఉన్న మేమే నీతిమంతులం, శాస్త్రులుగా ఉన్న మేమే నీతిమంతులం అని వాళ్ళ యొక్క ఆలోచన. అయితే యేసుప్రభు వారు వీరి గురించి ఒక మాట అంటారు. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనము, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతురి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డ. ఈ ధర్మశాస్త్రోపదేశకుల గురించి యేసుప్రభు వారు మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతురి. గుడ్డివాడు చెప్తున్న మాటను బట్టి వారి బోధ ఏ విధంగా, అందుకే చాలాసార్లు యేసుప్రభు వారు వేషధారులైన శాస్త్రుల పరిచయాలు చాలాసార్లు అంటారు. వీళ్ళు ఏం చేశారంటే జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. అంటే వాక్యాన్ని సరిగా బోధించకుండా వాళ్ళ సొంతంగా పెద్దల పారంపర్యాచారాలు అవి బోధిస్తూ ఉన్నారు. ఈ దేవుడు పాపులం మనం ఆలకించడని ఎంత నిక్కచ్చిగా బోధిస్తే ఈ గుడ్డివాడు ఆ మాట చెప్తాడండి. వాక్యం సెలవిస్తుంది ఎవ్వరూ నీతిమంతులు లేరంటే మరి నీతిమంతులు ఇంకెవ్వలేరు. దేవుడు ఎవరి మానవ పాపుల మనవి కూడా. అందుకే ఆయన చెప్పాడు, నేను పాపుల కోసం వచ్చాను, పాపుల రక్షకుడని. ఈ ధర్మశాస్త్రోపదేశకులు బోధ వేరే. అందుకే యేసు మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతున్నారు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, ఇంకా ప్రవేశించే వారిని కూడా మీరు ప్రవేశింపనీయరు. ఇదే లూకాసు వార్త 12వ మొదటి వచనంలో కూడా, అంతలో ఒకరినొకరు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇతని చెప్పారు, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యులను పులిసిన పిండి అంటే పులిసిన పిండి ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది? వారి యొక్క బోధకి సాదృశ్యంగా ఉంది. వారి యొక్క బోధ గురించి మీరు జాగ్రత్త పడుడని హెచ్చరిస్తున్నారు. శిష్యులతో కూడా అంటారు, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా మార్కు సువార్తలో ఈ మాట రాయబడింది, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. కాబట్టి వారి ఈ దినాల్లో కూడా చాలా బోధలు ఉన్నాయి. మనం ఏం వింటున్నామో, మనం ఎలాంటి పులిసిన పిండి వింటున్నామో, ధర్మశాస్త్రోపదేశాలు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు. చాలామంది కూడా జ్ఞానం అనే వాక్యాన్ని వాక్యంగా బోధించకుండా స్వనీతిని వెతుకుంటూ బోధించే వాళ్ళు ఈ దినాల్లో కూడా అత్యధికంగా ఉన్నారు. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ గుడ్డివారు యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనము, పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానిడేలా ఏమీయూ చేయలేడని వారితో చెప్పాడు. ఈ గుడ్డివాడు ఒప్పుకున్నాడు, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని. ఈ జ్ఞానవంతులని అనుకున్న ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తుని దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిగా అంగీకరించలేదు. కానీ ఈ గుడ్డివాడు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి కాకపోతే ఇలాంటి అద్భుతాలు చేయరు. అయితే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని గుడ్డివాడు ఒప్పుకున్నందుకు ఆ యొక్క పరిసయ్యులు ఏం చేశారంటే వారిని సమాజ మందిరంలో నుంచి వెలివేశారు. అంటే అప్పుడు ఈ యేసే క్రీస్తు, ఈ యేసే ఈ లోకానికి రావాల్సిన మెస్సయ్య అని ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళు ఏం చేసేవారంటే సమాజ మందిరంలో నుండి వెలివేసేవారు. ఇది యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, చూడండి 35వ వచనం, పరిసయ్యులు ఈ గుడ్డివాన్ని వెలివేశారని యేసు కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు. ఈయన్ని వెలివేశారు, సమాజ మందిరంలోకి ఇంకెప్పటికీ రాకుండా వెలివేశారు. ఇతని యొక్క తల్లిదండ్రులు కూడా ఈ యేసు ప్రభు వారు ఈ కార్యం చేశారని ఒప్పుకోవడానికి భయపడ్డారు. ఇదో 9వ అధ్యాయం 22వ వచనంలో, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునేలా వాని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. అంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా సమాజ మందిరంలో నుంచి మమ్మల్ని వెలివేస్తారు, ఈయన క్రీస్తు అని ఒప్పుకుంటే ఈ యేసుప్రభు అద్భుతం చేశారు, నా కుమారుని కన్నులు తెరిచారని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటే వాళ్ళని సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారని తల్లిదండ్రులు ఏం చేశారంటే చెప్పడానికి భయపడిపోయారు. కానీ గుడ్డివాడు చూడండి ఎంత ధైర్యంగా ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు, ఈ లోకానికి రావాల్సిన ప్రవక్త ఈయన అని ధైర్యంగా ఒప్పుకున్నాడు. అయితే అతన్ని సమాజ మందిరంలో నుంచి వెలివేశారు. కానీ చాలామంది అధికారులు కూడా అలానే ఒప్పుకోవడానికి భయపడ్డారండి. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనము, అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి, కానీ
సమాజ మందిరం నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు చాలామంది అధికారులు కూడా, చాలామంది పరిసయ్యుల్లో కొంతమంది కూడా ఈ యేసు ప్రభుని క్రీస్తుగా అంగీకరించాలని అనుకున్నారు, కానీ ఎక్కడ ఈ శాస్త్రులు సమాజ మందిరం నుంచి వెలివేస్తారని వాళ్ళకి భయపడిపోయారు. ఈ దినాల్లో కూడా చాలామంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారు, కానీ కొన్ని విషయాల దగ్గరకు వచ్చేసరికి అయ్యో బంధువులు ఏమంటారో, తల్లిదండ్రులు ఏమంటారో, ఇంకా స్నేహితులు ఏమనుకుంటారో యేసుక్రీస్తుని అంగీకరించారని అలా చెప్పినప్పుడు సందేహిస్తారు. జీవం గల దేవుని బిడ్డలము మేము అని చెప్పుకోవడానికి మనుష్యుల మెప్పును కోరుకొని దేవుని మెప్పుని వీళ్ళు తృణీకరిస్తారు. కాబట్టి చాలామంది అధికారులు కూడా ఈ సమాజ మందిరంలో వెలివేస్తారని చెప్పి ఈయన క్రీస్తు అని ఒప్పుకోవడానికి భయపడిపోయారు. కానీ గుడ్డివాడు చూడండి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో. సమాజ మందిరం నుంచి వెలివేసినా కూడా ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. అందుకే ఆయన మనం మొదటిగా చదువుకున్నాం కదా, దేవుని క్రియ వినియందు ప్రత్యక్షపరచుటకు వీడి గుడ్డివాడిగా పుట్టాడు. ఇతనిలో దేవుని క్రియ జరిగింది. యోహాను సువార్త 9వ అధ్యాయము 37వ వచనము. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నా అని చెప్పి ఆయనకు మ్రొక్కాను. చూడండి, ఇతనిలో దేవుని క్రియ జరిగింది. దేవుని కుమారుని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఆయన ఎవరు ప్రభు అంటే నేనే ఆయన అన్నప్పుడు ఆయనకి అక్కడే విశ్వాసం ఉంచి యేసు ప్రభు వారికి మ్రొక్కాడు. ఇదే దేవుని క్రియ జరగడం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం, ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఈ గుడ్డివానిలో దేవుని క్రియ జరిగింది. కాబట్టి మనకు కూడా చాలాసార్లు పరిశోధిస్తాడు దేవుడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎంత నీతిగా జీవిస్తున్నాం ప్రభు, ఇంత భక్తి చేస్తున్నాము, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, నీ సన్నిధానంకి ఎప్పుడు వస్తున్నాం కదా, మాకెందుకు ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు మన విశ్వాసాన్ని అధికంగా చేయడానికే మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమలు రాగానే కృంగిపోవడానికి లేదు. ఈ గుడ్డివాడు ఎలా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నాడో మనం కూడా అలా దేవుని వెంబడిస్తే దేవుని కార్యాలు మన జీవితంలో చాలా అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకుందాం. ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుళ్ళని గట్టిగా మనం కూడా విశ్వసిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధ మహోన్నత నాయన, అయ్యా పుట్టినప్పటి నుంచి గుడ్డివానిలో దేవుని క్రియ జరిగింది నాయన. అనేక మంది ప్రభానైనా ఈ రోజుల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. దేవుని క్రియల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. అయ్యా కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు నాయన. పనివారిని మీరు పురికొల్పించండి నాయన. కోత కోయటానికి నాయన ప్రభా, నీ క్రియలు జరిగించడానికి ప్రభా నాయన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. గుడ్డివానిలో దేవుని క్రియ జరిగింది నా తండ్రి నాయన. ప్రభా నీ అందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ కనుక నాయన, నీ అందు విశ్వాసం ఉంచాడు అని మళ్ళీ స్తోత్రాలు చెల్లించుకుని అనేక మంది నాయన యేసుక్రీస్తుని అంగీకరించలేకుండా ప్రభా సమాజ మందిరాల నుంచి వెలివేస్తారని భయపడిపోయారు ప్రభా. ఈ గుడ్డివాడైతే కృతజ్ఞత కలిగి అయ్యా నీ నామాన్ని ఒప్పుకున్నాడు ప్రభా నైనా. అయ్యా మేము కూడా నీ నామాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా నైనా నీ క్రియలు చేయడానికి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ సహాయము చేయమని, నీ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయంలో నీ మాటలు ఫలించినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, షాలేము దేవుని వధువు సంగ